అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మరి కాఫీలు టీలు తాగారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడే తాగేసాను. ఇప్పుడే కాఫీ కూడా తాగేసాను ఫ్రెండ్స్. మరి ఇవి జొన్న గుగ్గుళ్ళండి. నిన్నైతే నైట్ జొన్నలు నానబెట్టేసాను. ఇంతకు ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా మంచిది. ఎప్పుడన్నా ఒకసారి ఇలాగా జొన్న గుగ్గుళ్ళు చేసుకొని తింటే ఇలాగ కూడా తినొచ్చు. కానీ నేను కొంచెం అయితే పోపు పెడుతున్నాను. కొన్ని ఇట్లాగా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ దొరుకునేసి కళాయి పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవాలు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. ఎర్రగడ్డలు కూడా వేసేసి ఒక్క నిమిషం అట్లా వేగనిద్దామండి. బాగా కొంచెం వేయించుకున్నామంటే బాగుంటుంది. అప్పుడు ఇవి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా దానిలో వేసేసుకున్నాము. నాకైతే కరివేపాకు లేదు, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నాకైతే కరివేపాకు లేదండి. మీకు గన కరివేపాకు ఉంటే మీరు వేసుకోండి, ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఇప్పుడైతే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడైతే పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇవి వేసేసుకున్నామండి. గుగ్గుళ్ళు రెడీ అయిపోయాయండి. పోపు కూడా పెట్టేసాను. ఇంకైతే తినడమే మనము. ఇంకా స్టవ్ కూడా ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడీ అయిపోయాయి. ఇంకా మనం తినేయొచ్చండి. చాలా బాగుంటాయండి. మరి ఇప్పటివరకైతే జొన్నలంటే ఏందో కూడా తెలియదులేండి. మా అబ్బాయి కూడా ఇవేంది అని అడుగుతాడు, కానీ అందరికీ తెలియదు. కానీ ఇది మంచి ఫుడ్ అండి, హెల్దీ ఫుడ్. ఎప్పుడన్నా అలాగా మనం గుగ్గుళ్ళుగా చేసుకొని తింటే చాలా మంచిది. మామూలుగా పోపు పెట్టుకోవాలని అయితే రూల్ లేదండి, మామూలుగా కూడా తింటే మంచిది. కానీ నేనైతే కొంచెం మా వారికి పోపు పెట్టిస్తున్నాను, కొంచెం టేస్ట్గా ఉంటాయనేసి ఇలాగైతే చేశాను ఫ్రెండ్స్. మీ అందరికి ఎంతమందికి మీకు ఇష్టమో ఇలాగా కామెంట్ పెట్టండి. ఎప్పుడన్నా ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్ మాత్రం జొన్న గుగ్గుళ్ళండి. చాలా మంచిది, హెల్దీ ఫుడ్ కూడా అది. తినండి, ట్రై చేయండి కూడా. కానీ ఇప్పటిలో పెద్దగా తెలియదండి ఏంటో జొన్నలు అని అంటారు. మా అబ్బాయి కూడా అలాగే అడుగుతాడు. కానీ మనం చెప్పాలి పిల్లలకు కూడా, ఇలాంటి ఫుడ్ పెట్టుకుంటే చాలా మంచిది. కనీసం వారంలో 2 సార్లైనా ఇలా ఉడకబెట్టుకునేసి ఉత్తైనా తినొచ్చు, పోపైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అందరికీ ఉంటాను ఫ్రెండ్స్. అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్.